పుష్ప సినిమా ముందే చెప్పా, అల్లు అర్జున్ని అతి దారుణంగా మానసికమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తూ అతనికి సంబంధించిన కొన్ని విషయాల్లో అడ్డుకట్ట వేస్తూ ముందుకు రానివ్వకుండా ఇటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు, జరుగుతూనే ఉంటాయి. అల్లు అరవింద్ అనబడేటటువంటి మనిషికి ఒక భయానికి లోను చేసే విధానమా? అల్లు అరవింద్ సంబంధించి బిల్డింగ్ జూబ్లీ హిల్స్లో అల్లు పార్క్ అని ఒకటి ఉంది. దానికి సంబంధించి పెంట్ హౌస్ కట్టారని చెప్పి జిహెచ్ఎంసీ రీసెంట్గా నోటీసులు ఇచ్చింది. మీరు ఎందుకు కట్టారు ఆ బిల్డింగ్, ఆ పెంట్ హౌస్ని కూల్చాలి, లేదా వివరణ ఇవ్వకపోతే కూల్చేసే అవకాశం ఉందని. ఏంటి అంత మళ్ళీ వివరణ ఇచ్చినా కూల్చొచ్చుగా. వివరణ ఇచ్చినా నువ్వు ఇచ్చిన వివరణ సరిగా లేదని కూల్చొచ్చుగా. ఇప్పుడు పూర్తిగా నేను ఆనాడే చెప్పా, పుష్ప సినిమా ముందే చెప్పా, అల్లు అర్జున్ని అతి దారుణంగా మానసికమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తూ అతనికి సంబంధించిన కొన్ని విషయాల్లో అడ్డుకట్ట వేస్తూ ముందుకు రానివ్వకుండా ఇటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు, జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడే చెప్పా. ఇప్పుడు ఏం అవసరం మన దగ్గర, మన ఇప్పుడు హైదరాబాద్లో నువ్వన్న జూబ్లీ హిల్స్లోనే పర్మిషన్ లేనివి ఎన్ని ఉన్నాయి తెలుసా? పర్మిషన్లు లేకుండా కట్టిన అపార్ట్మెంట్స్లో 4 అని చెప్పి 5 కట్టినవి ఉన్నాయి, 4 అని చెప్పి 5 కట్టిన G+1 అని చెప్పి G+3 కట్టినవి ఉన్నాయి. అసలు కట్టడానికే పర్మిషన్ లేని చోట కట్టేసినవి ఉన్నాయి. వాటి మీద పడకుండా డైరెక్ట్గా ఎందుకు అల్లు అరవింద్ మీద పడ్డారు? గ్రహించాలి, అందరూ గ్రహించాలి ఎందుకు పడ్డారు. సో ఇది కేవలం ఒక వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలే తప్ప పోయి ఇన్ని అనైతిక కట్టడాలు, ఇన్ని కబ్జా కట్టడాలు, ఇన్ని దారుణాలు ఉన్నాయి. వీటన్నిటినీ కాకుండా నేరుగా నువ్వు ఇది కట్టావు, ఇది తప్పు అని చెప్పడంలో అర్థం ఏంటి? ఓకే, కాసేపు అనుకుందాం అది తప్పే, కానీ దాన్ని మించి ఉన్నాయిగా. నువ్వు అక్కడికి పోకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడతావేంటి? అది ఎవరైతే జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉందో అక్కడి నుంచి బంజారా హిల్స్ అల్లు అర్జున్ పెంట్ హౌస్కి వచ్చే లోపల ఎన్ని అనైతిక కట్టడాలు ఉన్నాయి తెలుసా నీకు? నాకు తెలుసు. ఎన్ని, 1 2? మరి అవన్నీ వదిలిపెట్టి ఎందుకు ఇక్కడే ఫోకస్ చేస్తున్నారు? బికాస్ పైనుంచి ఆర్డర్సా, లేకపోతే కక్షపూరితమైన చర్య, లేకపోతే అల్లు అరవింద్ అనబడేటటువంటి మనిషికి ఒక భయానికి లోను చేసే విధానమా? ఇదంతా ఏంటంటే అనవసరపు చర్య. ఇది చేయాల్సిన అవసరమే లేదు అసలు. ఓకే, కట్టాడు, ఇప్పుడు వివరణ ఇవ్వకపోతే కూల్చేస్తామంటే కూల్చడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వివరణ ఇచ్చినా సరే. సో వన్ సైడ్ అంతా నడుస్తోంది ఇప్పుడు అంతా, అంతే.